రాతి యుగం నుంచి నేటి కలియుగం వరకు కాలంతో పాటు సమాజంలోనూ సాంకేతిక పరంగాను మనుషుల వేషధారణలోనూ మనుషుల ప్రవర్తనలోనూ ప్రతి ఒక్కదానిలోనూ మార్పులు వచ్చాయి. వాటి అన్నిటినీ అంగీకరించావు ఒక్క విషయంలో తప్ప, అదే మన ఇంట్లో ఉన్న ఆడవారి విషయంలో తప్ప. నాకు కూడా చాలామందిలాగే ఫెమినిజం అంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. కానీ కడలి సత్యనారాయణ రచయిత్రి గారు రచించిన ఈ చిక్లిట్ అనే పుస్తకం చదివేంత వరకు ఫెమినిజం అంటే మహిళల హక్కుల కోసం పోరాటం మాత్రమే అనుకున్నా. కానీ ఈ పుస్తకం చదవగానే నిజమైన ఫెమినిజం సమానత్వం, పరస్పర గౌరవం, పరస్పర అర్థం, ఇవి అన్నిటినీ మిళితం చేస్తుందంటూ తెలియజేస్తుంది ఈ పుస్తకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు కడలి సత్యనారాయణ రచయిత్రి గారు రచించిన చిక్లిట్ అనే పుస్తకం గురించి చదువుకోబోతున్నాం. అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలని నువ్వు అడిగితే, నువ్వు ద్వేషిస్తున్న ఆడవారి పట్ల ఇష్టాన్ని, నువ్వు ప్రేమిస్తున్న వారి పట్ల మరింత ప్రేమను పెంచుకోవాలి అంటే ఈ పుస్తకం చదవమని నేను చెబుతున్నా. ఎందుకు అంటే చాలా విషయాలను మన ఇంట్లో ఆడవాళ్ళు చెప్పలేకపోవచ్చు. వాటిని అర్థం చేసుకోవడానికి ఈ చిక్లిట్ అనే పుస్తకం ఒక చక్కని మార్గమని నేను భావిస్తున్నాను. అలాగే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయంగా భావించి మాత్రమే చూడగలరు. మన తల్లిదండ్రుల జనరేషన్లో కానీ తాతల జనరేషన్లో కానీ చాలా వరకు మన ఇంట్లో ఆడవాళ్ళు వంటింటికే పరిమితమయ్యేవాళ్ళు, అవును కదా. కానీ కాలక్రమేణా కొన్ని మార్పులు సంతరించుకున్నాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు, సంపాదన మార్గాల్లో మగవారికి సమానంగా దూసుకొస్తున్నారు. కానీ వంటింటి విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదనే చెప్పాలి. అలాగే సమాజంలో కూడా చాలా మార్పులు సంతరించుకున్నాయి. కానీ ఆడవారి విషయంలో మాత్రం ఆ మార్పులను మగవారిమైన మనం అంగీకరించడం లేదు. ఎందుకు అంటే వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలనే అనేది నా అభిప్రాయం. సో ఫైనల్గా నాకు తెలిసింది, నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మానవ జాతిలో ఉన్న ప్రతి మనిషి యొక్క జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి అంటే సంతోషంగా ఉండడం, అవునా కాదా? సో అలా ఉండాలి అంటే నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా, సంతోషంగా ఉంచాలి కదా. సో అలా ఉంచాలి అంటే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలను చదవాలి అనేది నా అభిప్రాయం. సో మీరు కూడా కడలి గారు రచించిన ఈ చిక్లిట్ అనే పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తూ, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అనుభవాలను, అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని తెలుగు పుస్తకాల పరిచయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.